The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. చవితి ఉత్సవాల కోసం వివిధ రూపాల్లో గణనాథులు సిద్ధమవుతున్నారు. గణనాథుడు అంటే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ఒక్కడే అయినప్పటికీ ఈ ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా వివిధ ఆకృతుల్లో గణనాథుని కొలువు తీర్చి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఆ ప్రాంతానికే తలమానికంగా మారే విధంగా నిర్వాహకుల ఆలోచన ధోరణి మారుతూ వస్తోంది. దీంతోనే అతి భారీ విగ్రహాలు ఏర్పాటు చేయటం, చాలా విభిన్నమైన ఆకృతుల్లో వినాయకుడి విగ్రహాలను కొలువు తీర్చడం, ఇలా రకరకాల ఏర్పాట్లు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి మనమైతే విశాఖలో ఉన్నటువంటి ఉషోదయ జంక్షన్లో వినాయక విగ్రహాలు తయారీ చేస్తున్న కేంద్రానికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఎందుకంటే మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అంటూ తొలి పూజ వినాయకుడికే మొదలు పెడతాం. సో అలాంటిది వినాయక చవితి ఉత్సవాల కోసం ఎంతో అందంగా రూపుదిద్దుకుంటున్న ఈ విగ్రహాలను చూస్తుంటే ఆహా అద్భుతం అనిపిస్తోంది. కళాకారుల నైపుణ్యం కూడా ఎంత క్రియేటివిటీ అంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎంత కమిట్మెంట్ వాళ్ళ వర్క్లో అంటే నిజంగా అసలు ఆర్డర్స్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు మాకు ఈ రూపంలో వినాయకుడి విగ్రహం కావాలి అంటే దాన్ని అదే విధంగా రూపుదిద్దటం, అలాగనే దాన్ని తయారు చేసి ఇవ్వటం వీళ్ళ ప్రత్యేకత. హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ చాలా అతి పెద్ద విగ్రహాలు కూడా తయారీ అవుతున్నాయి, ఇప్పటికీ ప్రాసెస్లో కూడా ఉన్నాయి. సో హరీష్ గారు, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు? 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, 30+ చేస్తున్నాం. అంటే యాక్చువల్లీ మా ఫాదర్ స్టార్ట్ చేశారు, ఉన్నారు ఇంకా బయటికి వెళ్ళారు మరి. సో ఆయన నుంచి ఇదంతా. సో ఈసారి ఇంకా చాలా ప్రత్యేకంగా వెరైటీగా ఆర్డర్స్ కూడా వచ్చినట్టున్నాయి. వెరైటీ అంటే అటు సైడ్ ఉన్నాయండి, అంటే వెంకటేశ్వర స్వామి అవన్నీ. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఇక్కడేనండి ఉషోదయ నవ్య కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇక్కడే ఉంది ఆ పక్కకు. ఎన్ని అడుగులు? ఇది 14 feet అండి. స్వామివారి రూపం అలా లాల్బాగ్ స్టైల్లో అలా కూర్చొని ముంబై స్టైల్లో ఉంటుంది కదండి అలాగా. ఇది 15 అడుగులు, 14 feet అండి. 14 అడుగులు. సో దీన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా కొంత అంటే రిస్క్ అనిపిస్తూ ఉంటుందా? రిస్క్ ఏమి ఉండదు లేదండి, చాలా ఈజీగానే అయిపోద్ది, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ మనం మెటీరియల్ ఏం వాడుతున్నాం? ఫస్ట్ ఇలా గడ్డితోని బాడీ అలా షేప్ చేస్తూ ఉంటారండి. స్టార్టింగ్ ప్రాసెస్ అలా గడ్డితోని ఫస్ట్ బాడీస్ అవిని బాడీ ఒక బేస్మెంట్ స్ట్రక్చర్ తెచ్చుకుంటారు అన్నమాట. అది తెచ్చుకున్నాక అప్పుడు ఒక నెక్స్ట్ ఒక ఫస్ట్ లేయర్ కోటింగ్ మట్టి అవన్నీ అటువైపు, ఆ సెకండ్ వన్ ఇంకా డీటెయిలింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు 14 అడుగుల విగ్రహం ఉంది కదా, అది తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? 1 weekలో అయిపోతుంది. 1 weekలో కంప్లీట్ అయిపోతుంది. అంటే స్టార్టింగ్ ప్రొసీజర్ దీనికి ఎక్కువ టైం పడుతుంది, అంటే గడ్డి కట్టడానికి కొంచెం టైం టేకిన, మిగిలిన స్కల్ప్టింగ్ అంతా ఈజీగానే ఉంటుంది. వినాయక చవితి ఉత్సవాలు అనేటప్పటికీ ఇక్కడ మీ నుంచే మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లో కానీ ఆ ప్రాంతానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్సవాలు చాలా హైలైట్ అవ్వాలి. అందుకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బొమ్మ, ఏదైతే స్వామివారు రూపుదిద్దుకునేటటువంటి విగ్రహం ఉంటుందో మీ దగ్గర చాలా కేర్ఫుల్గా చెప్తారు, వాళ్ళ కాన్సెప్ట్ కూడా మీ దగ్గర చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ వినాయకుడి రిఫరెన్స్ కోసం ఇలా ఉంటాయి అన్నమాట. రెడీమేడ్ మేము ఓన్గా చేసేస్తాం అన్నమాట, లేదంటే ఇలా ఫోటో రిఫరెన్సెస్ ఏమైనా ఇస్తే కానీ ఇలాగా అప్పుడు చేస్తాం. కొంచెం చేంజెస్ అవి ఉంటాయి అన్నమాట, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేంజెస్ కూడా ఉంటాయి, అవి చేంజ్ చేసుకొని చేసుకుంటాం అన్నమాట. ఇది 12 feet అండి. అక్కడ వెంకటేశ్వర మీకు రివ్యూ ఇస్తే ఈజీగా అయిపోతుంది, లేదంటే వాళ్ళ కాన్సెప్ట్ మీకు చెప్తారు, కాన్సెప్ట్ కానీ స్కెచ్ కానీ ఏమైనా పట్టుకొని వస్తే కానీ ఆ రిక్వైర్మెంట్ బట్టి మేము చేసేస్తాం. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ కనపడతా ఉంది, ఏంటండి ఒక టేబుల్ పైన ఒక బెంచ్ లాంటి దానిపైన 3 వినాయకుళ్ళు కూర్చున్నారు, ఏంటి అంటే ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు కదా చాలా మంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశారు అన్నమాట. సో ఈ థీమ్ తీసుకున్నారు, వచ్చి చెప్పారు అన్నమాట, ఒక ఫోటో పట్టుకొని వచ్చారు అన్నమాట. వీళ్ళిద్దరూ సెల్ ఫోన్తోని వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు, వీళ్ళేమో మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అలాగా
సో నిజంగా మంచి కాన్సెప్టే ఇది, ఎందుకంటే ఒక నలుగురు కలిస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటామని. ఇప్పుడు నలుగురు కాదు కదా, 100 మంది కలిసినా ఎవరు అందరూ సెల్ ఫోన్లోనే ఉంటున్నారు. ఆ నలుగురిలో కూడా ఇద్దరులో ఫోన్తోనే ఉంటారు, ఇంకా రిమైనింగ్ ఈ వినాయకుడు ఫోన్ లో ఉండిపోతారు బిజీగా, వీరిద్దరు చక్కగా మాట మంది ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది. సో నలుగురు కూర్చున్నా కూడా ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాత్రం చాలా యూనిక్ గా కనపడతా ఉంది ఈ కాన్సెప్ట్. ఇది మనకి కావాల్సింది, ఎందుకంటే ఉన్న ఆ కాస్త సమయాన్ని మనం ఎలా స్పెండ్ చేయాలి అనేది చెప్పడానికి ఈ ఇద్దరు వినాయకులు రెడీగా ఉన్నారు. వీరు మాత్రం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో డిజిటల్ యుగానికి సంబంధించినటువంటి వినాయకుడు ఈ కాన్సెప్ట్. సో ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారా? ఇంకా ఉన్నాయండి, అక్కడ ఒక క్రికెట్ ఒక టీం ఉంది. క్రికెట్ టీంతో ఉన్న వినాయకుడిని చూపిద్దాం రండి. సో ఇక్కడ వెరైటీ వినాయకుడు చూద్దాం. వెంకటేశ్వర స్వామి అండి, 6 feetలోనే అలాగా చాలా బాగుంది. మొత్తం ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా అంత మట్టివేనండి, ఇంకా రెడీమేడ్ ఏమి ఉండమాట, అంత హ్యాండ్ మేడ్ ఇవన్నీ. ఇక్కడ ఆర్టిస్ట్ వాళ్ళ ఎఫర్ట్ తెలిసిపోతూ ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఎంతమంది అండి వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? ఇక్కడ టోటల్ 15 members అండి. ఓకే, వీరంతా ఎక్కడి నుంచి? వీళ్ళంతా వెస్ట్ బెంగాల్, కోల్కతా. సో ఎక్కువ శాతం మనం తెలుగు కల్చర్లో మన పండుగలు జరిగినా కూడా ఆర్టిస్టులు అందరూ కోల్కతా నుంచి ఇక్కడే ఎక్కువ వస్తూ ఉంటారు. మన వాళ్ళు తక్కువ స్ట్రెంగ్త్ అంటే మన వాళ్ళంటే అంత వర్క్ నేర్చుకోలేదు అనమాట, నేర్చుకున్నా కూడా ఈ వర్క్లు చేయరు కదండి, ఎక్కువ ఈ పొలిటీషియన్స్ ఇవి చేస్తారు తప్ప ఇలాగా చేయరు మాట. ఇది చాలా బాగుందండి. నాట్య గణపతి శివుడు మాట, నటరాజ్ స్టైల్. ఆదిశేషుడు పైన వినాయకుడు నృత్యం చేస్తున్నట్టు, ఈవిడేమో పార్వతీదేవి పట్టుకున్నారు అన్నమాట, ఎత్తుకొని అమ్మ ప్రేమ కనపడుతుంది. సో ఇది పక్కదేమో క్రికెట్ మాట. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇది మాడుగుల్లో ఏదో ఊర్లోకి వెళ్తున్నారు, అక్కడ ఏంటంటే ఏదో టోర్నమెంట్లో వాళ్ళకి ఒక కప్ ఇచ్చారంట, ఒక షీల్డ్. ఆ షీల్డ్ పట్టుకున్నట్టు చేయమని చెప్పి వాళ్ళు గెలిచిన కప్పు అంత అలా పెట్టుకుంటున్నారు. ఇలా కూడా ఉంటాయి. రకంగా ఏంటంటే ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి థీమ్ కూడా వాళ్ళు ఒక టీం ఉన్నారంట, ఆ టీం కోసమని ఆ కప్ అక్కడ పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇది తెచ్చుకున్నారు అన్నమాట, ఈ బేస్మెంట్. అప్పుడు ఆ కప్ తెస్తే పెడతారు, ఐడియాలజీ ఉంటాయి మాట. అదైతే పూరి జగన్నాథ స్వామి. సో ఇక్కడ మనం చూడొచ్చు, చూడగానే తెలిసిపోతుంది, ఎందుకంటే చోటా భీమ్ ఇది. గణేష్ చోటా ఇది పూరి. ఎవరండి ఆర్డర్ ఇచ్చింది? ఇక్కడ 1 town అండి, అక్కడ కొత్త రోడ్డు ఉంది కదండి అక్కడ. పూరి జగన్నాథ స్వామి అవతారంలో వినాయకుడు అలాగా, అదే బలరాముడు, సుభద్రాదేవి, కృష్ణుడు అలాగా. ఇవైతే హ్యాంగింగ్ అన్నమాట, అదే ఎయిర్లో ఉంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంది, అసలు త్రిశూలం మీద బేస్ అయ్యింది అంతే. అలా ఎయిర్లోనే ఉంటారు, ఇంకేం ఉండదు అంతే, అలా ఉంటుంది. సో ఇది అయ్యప్ప స్వామి, స్వామి ఎందుకంటే పులి వాహనదారుడైన అయ్యప్ప స్వామి అవతారంలో వినాయకుడు. ఇలా ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించుకున్నా కూడా వినాయక చవితి ఉత్సవాలని అవతారంలో మార్చుకుంటున్నారు. సో ఇక్కడ మనకి ఎన్ని వెరైటీస్ అండి, ఇప్పటికి ఎన్ని బొమ్మలు మీరు తయారు చేస్తున్నారు? టోటల్ 150 చేసామండి. ఎప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ ఉండేది, ఈ ఇయర్ కొంచెం తగ్గించాం అన్నమాట. యాక్చువల్ మా ఓల్డ్ ప్లేస్ ఏమో అక్కడ బంక్ బ్యాక్ సైడ్, అక్కడ లాసెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ హౌస్ దగ్గరకు వచ్చేస్తాం. ఇప్పుడు ఒక 150 చేసిన అన్ని దేనికదే డిఫరెంట్, దేనికి డిఫరెంట్ గా. దసరా కాదండి, వినాయకుడిది అది కూడా అర్ధనారీశ్వరుడు. ముందుకు వెళ్దాము. సింహం అలాగా, సింహం, ఇంకా అర్ధనారీశ్వరుడు, ఇలాగా శివుడు, అలా అలా ఉంటాయండి కొంచెం మోడల్స్. సో ఇప్పుడు మీకే బాగా తెలుస్తుంది, ఎందుకంటే 30 years నుంచి మీ నాన్నగారి నుంచి కూడా మీరు ఇది కంటిన్యూ చేస్తున్నారు. సో చాలా చోట్ల అప్పుడు ట్రెండ్లో ఏ సినిమా వస్తే ఆ హీరో ఇవన్నీ కూడా నడిచే కదా. పుష్ప బొమ్మ చాలా చూసేవాడిని చిన్నప్పుడు, నేను చాలా డిఫరెన్షియేషన్ చూసేవాడిని. అపరిచితుడు అని చెప్పేసి మేము కూడా ఒకసారి చేసాం అన్నమాట. అప్పుడు తెలియని టైంలో అలా చేసేవారు అన్నమాట. అలా అంటే మీరు జడ్జి చేస్తారా, మీరు చెప్తారా అలాంటివి చేయకూడదు అంటే? అసలు మేము తీసుకోమంటాం లేదు, ఒకసారి మీ దగ్గర ఫినిషింగ్ బాగుంటుందని ఇలా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. సరే ఒకటని చెప్పేసి ఏదో తీసుకుంటాం.
మేము ఒకలా చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం యాడ్ చేస్తారు అన్నమాట. ఇంకా అక్కడ వేరే లోకల్ ఆర్టిస్టులని వెళ్ళి ఎవరన్నా సెట్ చేసుకుంటారు. వాళ్ళతో ఏం చేస్తారంటే కొంచెం డిఫరెన్స్ ఇంకా ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా అంటే ఇది కూడా ఆర్టిస్టులు కోల్కతా వాళ్ళైనా చాలా భక్తి భావంతో స్వామివారి చేస్తారు. కాకపోతే ఇక్కడ ఈ లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేంజెస్ వీళ్ళకి ఉంటాయి అన్నమాట. అలాగా ఈ సినిమాటిక్ గీట్లకి బాగా ఎడిక్ట్ అయిపోయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా ప్రభాస్ లాస్ట్ ఇయర్ మన వైజాగ్ లో 1 టౌన్ లో ఈ పుష్ప వినాయకుడు చాలా వైరల్ అయిపోయింది. చాలా విమర్శలు చిన్నపిల్లలు చేసింది. అవునవును తెలుసు. అంటే తెలిసి తెలియక చేసామని మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యారు. కానీ అప్పుడు కూడా పబ్లిక్ అంతా కూడా అసలు బొమ్మలు తయారు చేసే కళాకారులు దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేస్తారా అని. అలా అని కాకపోతే దానికంటే ముందు ఇంకా డిఫరెన్స్లు చాలా చేశారు. కాకపోతే అప్పుడెప్పుడు ఎవరేం మాట్లాడలేదు. జస్ట్ లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్కి ఇలా అయ్యిందని చెప్పేసి ఇంకా ఆయన కోసం అలా చేశారు. కానీ లేదంటే అదే అంత వైరల్ చేయాల్సిన పని కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే దానికంటే డిఫరెన్స్ ఇంకా వరస్ట్ ఇంకా చాలా ఏవేవో చేశారు. అప్పుడెప్పుడు ఎవరు మాట్లాడలేదు. జస్ట్ ఒక్క లాస్ట్ ఇయర్ ఏదో అయ్యింది, ఇంకా ఆయన పట్టుకొని అంత హైలైట్ చేస్తారు. కానీ చూసాను మీరే కదా చేశారు. అప్పుడు కూడా చూసాను. లేవండి అవి తీసుకోవట్లేదండి. యాక్చువల్లీ మేము ఎప్పుడు తీసుకోము అవి ఎక్కువ. ఎప్పుడో చాలా రేర్ మాట. మరీ కస్టమర్ మరీ రిక్వెస్ట్ చేస్తే కానీ అప్పటి వరకు తీసుకోము ఎవరికి. సో ఇప్పుడు ఇలా ఫస్ట్ గడ్డితో అక్కడి నుంచి మొదలైన తర్వాత ఇది ఒక రూపం వచ్చినాక మళ్ళీ వీటికి కలర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. బేస్ కెమికల్స్ ఏమి కెమికల్స్ ఎప్పుడు యూజ్ చేయమండి. ఇవంతా వాటర్ బేస్. ఎందుకంటే ఇది మట్టి కూడా ఇంకా వాటర్ కాబట్టి అంతనా ఇంకా ఎన్విరాన్మెంట్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలా కాదులేండి, అంతా వాటర్ బేస్ కలర్స్ అండి. ఏం ప్రాబ్లం లేదండి. కెమికల్స్ ఏం మిక్సింగ్ ఏమి ఉండవండి అందులో. అంతా వాటర్ బేస్. మా అయితే కొంచెం షైనీ కలర్స్ ఉంటాయి, గోల్డెన్ కలర్స్ ఇలాంటివి. అవి కొంచెం మెటాలిక్ కలర్. ఇంకా అవి తప్పదండి. ఎందుకంటే అంత షైన్ రావాలంటే మినిమం ఆయిల్ కలవాల్సింది. అంతకు మించి మిగిలిన బాడీ కానీ ఏమైనా ఉన్నా అంతే. ఇప్పుడు ఈ ఆర్టిస్టులు మనకి ఎన్ని నెలల ముందు నుంచి బొమ్మలు తయారిస్తారు? వినాయక చవితికి ఒక 2 months అండి. 2 months 3 months ముందు నుంచి స్టార్ట్ అయిపోతారు మేడం. అంటే కరెక్ట్గా జూలై 1st week కానీ ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మే ఎండింగ్లో, మే మిడ్ వీక్లో ఇలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు కూడా ఇదే భక్తి భావంతో, అంటే ఇదంతా ఏంటంటే మనం డబ్బులు తీసుకొని వాళ్ళు అడిగింది ఇచ్చినప్పటికీ కూడా అందులో చాలా వరకు భక్తి భావం చాలా ఇంపార్టెంట్. మనం కూడా మన కల్చర్ని, మన సంస్కృతిని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి సో ఇక అలాంటి ఆర్డర్లు ఏమైనా వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి. మేము అలాంటి ఎప్పుడు ఏం చేసుకోమండి. ఎప్పుడో చాలా రేర్ మరీ ఉంటాయి. కానీ మరీ వరస్ట్గా ఏమైనా ఉండేవి ఇలాంటివి ఏమైనా అవుతాయంటే అసలు తీసుకోము. వస్తూ ఉంటారండి. ఎక్కువ ఈ సినిమాటిక్వేనండి చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు అన్నమాట. హీరోస్వే అలా కొన్ని కల్కి అడుగుతారు. ఇంకా అల్లు అర్జున్ ఇవన్నీ ఉన్నాయి కదండి, పుష్ప ఇవన్నీ అడుగుతారు. అంటే సింగిల్గా కూర్చున్నప్పుడు ఏం అనలేదు. అలా సాంగ్తో అదే ఆ సాంగ్ వచ్చింది కదా, శ్రీవల్లి సాంగ్, అది కొంచెం బాగా వైరల్ చేస్తారు. ఇంకా వరస్ట్ అప్పుడులో చేసేవాళ్ళు ఉన్నారండి. అంటే మేము చేసినవి కాదు, ఇంకా బయట చాలా వర్క్షాప్స్ ఉన్నాయి కదండి, వేపకొండ గంట సైడ్. అక్కడ ఏంటంటే చాలా చేసేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. మినిమం యాక్సెప్టెన్స్ ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. సో థ్యాంక్ యూ హరీష్ గారు. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే నాట్ ఓన్లీ ఇన్ విశాఖలో అయితే పుష్ప వినాయకుడు అది శ్రీవల్లితో కలిసి ఉన్న స్టెప్, ఆ రూపంలో వినాయకుడి స్టైల్ కానీ ఆ డ్రెస్సింగ్ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆ పిల్లలందరూ కూడా అంత మెచ్యూరిటీ లేదు. బట్ ఏంటంటే ఆ ఫేవరెట్ హీరో పైన ఉన్నటువంటి అభిమానం అలా చూపించుకోవాలనుకున్నారు. కానీ భక్తి వేరు, అభిమానం వేరు, రెండింటిని మనం కంపేర్ చేయకూడదు. సో ఇప్పుడు కూడా మనం దేవుడికి అంటూ ఏ రూపం ఉండదు. ఒక రూపంలో కాదు, మనం అన్ని రూపాల్లో ఒక నమ్మకంతో కొలుస్తూ ఉంటాం. కాబట్టి సర్వత్రా దేవుడు ఉన్నాడు అనే ఒక ఆలోచనతో సో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతా రూపంలో, అది కూడా హీరోలు హీరోయిన్లు కాదు. సో ఒక్కొక్క అంటే శివుడు రూపం కావచ్చు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, అలానే కృష్ణుడు, ఇలా రకరకాల రూపంలో దైవం ఏదైనా ఒకటే కాబట్టి మనం కొలుచుకొని ఉత్సవాలు చేయడంలో తప్పులేదు. కానీ ట్రెండ్ అలా రాను రాను ఈ ఉత్సవ నిర్వాహకుల మధ్య కాస్త టఫ్ కాంపిటీషన్ అనొచ్చు, లేదంటే పోటీతత్వం పెరిగింది. ఖచ్చితంగా ఏదో ఒక
యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తే మన దగ్గరకు వస్తారు, మనం టాక్ ఆఫ్ ది అంటే వైబ్రెంట్ అవుతాము అనే ఒక ఉద్దేశంతో ఇలా థీమ్స్ అన్నమాట, హీరోయిన్లు హీరోలతో కలిసి స్టెప్పులు వేస్తున్నట్టు వినాయకుడిని రకరకాలుగా మార్చేశారు. చాలా బాధాకరమైన విషయం. సో మీ అందరికీ గుర్తుంది, ఇలాంటి థీమ్ తీసుకొని పుష్ప వినాయకుడిని పెట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీరు తెలిసి చేశారా తెలియక చేశారా అని మాట్లాడించి వాళ్ళు ఒక పరివర్తన, ఈ ఇయర్ నుంచి మాత్రం వారు అలాంటి కాన్సెప్టే పెట్టమని ప్రామిస్ చేశారు మనకి. సో ఇప్పుడు నిర్వాహకులు కూడా చెప్తున్నట్టు చాలామంది అలాంటి థీమ్తోనే వస్తారు మేడం, తెలీదు వాళ్ళకి, ఏదో క్రేజీనెస్ కోసం ప్లాన్ చేసుకొని రకరకాల ఫోటోలు చూపించి మాకు ఇలా వినాయకుడు కావాలి అంటారు. బట్ మనమైతే అవన్నీ యాక్సెప్ట్ చెయ్యం. బట్ ఇప్పుడు 150 విగ్రహాల వరకు, అంటే హైయెస్ట్గా ఇక్కడ 14 అడుగుల వినాయకుడి విగ్రహాల వరకు తయారవుతున్నాయి. అంతా కూడా కోల్కతా నుంచి వచ్చిన కళాకారులు వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఒక 3 నెలల ముందు నుంచి కూడా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా భక్తి భావంతోనే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు అంత భక్తి నింపుకొని ఈ విగ్రహాలు తయారు చేస్తుంటే మన వాళ్ళు మాత్రం ఉత్సవాల పేరుతో వెర్రి చేష్టలకు పోతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. ఇది మేమైతే ఇలాంటి విగ్రహాలు తయారు చేయమని చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఏదేమైనా ఇలాంటి గొప్ప మార్పు అనేది చాలా అవసరం. ఇప్పటికీ కూడా చాలా చోట్ల వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయంటే దేవుణ్ణి దేవుళ్ళలా మాత్రమే మనం పూజిద్దాం, ఆరాధిద్దాం. అందుకోసం భక్తులు ఎక్కడి నుంచో భక్తి కొలిది వస్తూ ఉంటారు. వాళ్ళని వేరేగా డైవర్ట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ వినాయక చవితి కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, ఇలాంటి ఉత్సవాలు చేస్తున్నటువంటి నిర్వాహకులు కూడా చాలా బాధ్యత ఉంది వాళ్ళపైన కూడా. ఇది ఈ కాన్సెప్ట్ చూసారా, చాలా బాగుంది. సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు, ఇక్కడ శ్రీరాముల వారు, లక్ష్మణుడు, చాలా బాగుంది అసలు. అంటే మనం ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేటప్పటికీ ఏదో వినాయకుడిని పూజించేసామా, సెలబ్రేషన్ అయిపోయిందని కాకుండా ఒక థీమ్, అంటే ఫ్యూచర్ జనరేషన్ ఎక్కువగా వినాయక చవితి ఉత్సవాలంటే పిల్లలు బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే కాన్సెప్టే చాలామంది ఆర్గనైజర్స్లో కనపడుతోంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టులు కూడా, కళాకారులు కూడా చాలా అత్యద్భుతంగా వీటిని తీసుకొస్తున్నారు. ఈ ఆర్టిస్ట్లో గొప్పతనం చెప్పుకోవచ్చు. నిజంగా చాలా డీటెయిలింగ్గా, ఇంకా వీటికి కలరింగ్ వేస్తే ఇంకా చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ శివలింగం కదా తలపైన, సో 4 ఐస్, త్రిముఖాలు అంటే 3 ముఖాలు, 4 కళ్ళు, అంటే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. సో ఇది ఎన్ని అడుగులు ఉంటుంది? చాలా చిన్నగా కూడా చాలా బాగుంది. 3 feet అన్న ధ్యాన ముద్రలో ఉన్నట్టు. ఓకే, ఈ పక్కన మొత్తం మనం చాలా హిస్టరీ తెలుసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మొత్తం అవునండి. రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు, అదేనండి అక్కడ అదేంటి లక్ష్మణుడు మూర్చిపోతాడు కదా, సంజీవిని పర్వతం తీసుకొని వస్తారు కదా, హనుమాన్ స్టైల్లో వినాయకుడు అన్నమాట. ఈయన హ్యాంగాల్లోనే ఉంటారు అన్నమాట. ఇది ఛత్రపతి శివాజీయా? ఓకే, ఛత్రపతి మహారాజ్ అవతారంలో వినాయక స్వామి వారు చాలా రాయల్టీగా, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కలర్స్ లేకుండానే ఈ వైట్ పెయింట్లో కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా డీటెయిలింగ్గా ఉందండి ఆర్టిస్టుల వర్క్ అంతా. ఇది ఎక్కడికండి ఆర్డర్ వచ్చింది? ఓకే ఓకే, సో మీరు ఓన్ కాన్సెప్ట్ పెట్టుకున్నారా? ఓకే, సో ఇవి కూడా తీసుకుంటారా మీరు ఓన్గా కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు? ఓకే, ఎందుకు ఇది ఇప్పుడు ఓన్ థీమ్ అనిపించింది? ఇది ఎక్కడికండి ఆర్డర్ వచ్చింది? చాలా బాగుంది. దశావతారంలో పెదవాళ్ళతేరా? ఓకే, సో మెయిన్ థీమ్ ఏంటంటే ఈ బొట్టు ఉంది కాబట్టి మనకి వెంకటేశ్వర స్వామి ప్రధాన ముఖం అన్నమాట. సో ఇదంతా దశావతారాలు, నృసింహ అవతారం, వరాహ అవతారం, అలాగే ఇక్కడ కూర్మ అవతారం, చాలా డీటెయిలింగ్గా ఉంది అసలు, మత్స్య అవతారం. సో ఒకే విగ్రహంలో మనం మొత్తం చూడొచ్చు వినాయకుడు దశావతారంలో. ఇక్కడ ఈ బాణాలు అంటే చేతులకు ఉన్నటువంటి అవేవైతే ఆయుధాలు ఉంటాయో, వెపన్స్ ఉంటాయో, వాటికి సంబంధించి మనం క్లియర్గా చూసుకోవచ్చు. శంకు చక్ర, అలానే వామనుడు, శ్రీరాముడు, ఇలా ఇవన్నీ కూడా ఇట్లా డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఎన్ని అడుగుల వరకు వచ్చిందండి ఇది? ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.